మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోగలను. ప్లీజ్ అండి అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ముందు వీడియోలో మనం తెలుసుకున్నట్టయితే ఆ మాటలు విన్న రఘు గారు, హో రియల్లీ, మరి ప్రేమించుకుంటే ఆ విషయం మాకు చెప్తే మేమే దగ్గర ఉండి పెళ్లి చేస్తాం కదా, ఇలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఎందుకు అని కోపంగా అజయ్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతారు రఘు గారు. ఆ మాటలకి అజయ్ ఏదో చెప్పేలోగా ఇంటి ముందు చాలా కార్లు ఆగిన సౌండ్కి అజయ్ ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందా అన్నట్లు ఎంట్రన్స్ దగ్గర నుండి వస్తున్న విజయ్ మరియు వీణా గారు ఆ వెనకే వస్తున్న నిరుపంని చూస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 32. అజయ్ ఫేస్లోని స్మైల్ చూసిన నిరుపంకి అప్పటికే ఈ పని అజయ్ కావాలని చేశాడు అని అర్థమవుతుంటే తన కోపాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకొని అజయ్ వైపు చూస్తూ నా చెల్లి ఎక్కడా అని అడుగుతాడు నిరుపం అజయ్ని. ఆ ప్రశ్న విన్న అజయ్ కావాలని హలో బావా అని సాగదీస్తూ నీ చెల్లా, తనిక్కడెందుకుంటుంది, అయినా మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. కావాలనే అడుగుతాడు అజయ్. ఆ మాటలకి నిరుపం, అజయ్ మర్యాదగా ముందు నా చెల్లి నిహా ఎక్కడ ఉందో అది చెప్పు అని కోపంగా అడగడంతో ఆ మాటలకి నిరుపం, అయ్యో అదంతా కోపమేనా బావా అని అంటూ, మీరు వచ్చింది నీ చెల్లి నిహా గురించి అయితే నాకు అస్సలు తెలియదు, కానీ ఆ పేరుతో అయితే ఇవాళే మా ఫ్యామిలీలోనికి ఒక కొత్త మెంబర్ వచ్చారు, కానీ తను నీ చెల్లి నిహా అయితే కాదు, నా భార్య నిహా అజయ్ అని స్ట్రెస్ చేస్తూ మరీ చెప్తాడు. రామ్ మరోవైపు కాలేజ్లో క్లాసెస్ అన్నీ కంప్లీట్ అవ్వడంతో సాన్వి, హిమ మరియు లహిత్, నవ్య ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జస్ట్ 1 డేలో చేంజ్ అయిన తన లైఫ్ గురించి చెప్తుంటే మిగిలిన వాళ్ళు వింటూ ఉండగానే వాళ్ళ టేబుల్ దగ్గరకు ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంటే అందరూ ఒక్కసారిగా మాటలు ఆపి ఎదురుగా ఉన్న అబ్బాయి వైపునే చూస్తారు. అక్కడ ఆరుద్రాని చూసిన సాన్వి, హే రుద్ర, నువ్వేంటి ఇక్కడ, రా వచ్చి కూర్చో అని చైర్ ఆఫర్ చేస్తుంది సాన్వి రుద్రకి. అప్పుడు దానితో రుద్ర చైర్లో కూర్చుంటూ, ఫస్ట్ డే కదా, కాలేజీలో ఇంకా ఫ్రెండ్స్ ఎవరూ అవ్వలేదు, ఇలా క్యాంటీన్ వైపు వస్తుంటే నువ్వు కనిపించావు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు రుద్ర. ఆ మాటలకి యా ఇట్స్ ఓకే యార్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని అందరినీ పరిచయం చేసి ఆరుద్రాని కూడా అందరికీ పరిచయం చేసి ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. దానికి ఆరుద్ర ఆహా లేదు అనడంతో ఇంకా మేము తినలేదు, లహిత్ పద అందరికీ ఫుడ్ తీసుకువద్దాం అని చెప్పి పైకి లేస్తుంది సాన్వి. అది చూసిన రుద్ర, హే నేను వస్తాను అని చెప్పి సాన్వితో పాటు ఫుడ్ తీసుకువస్తాడు. తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆరుద్ర చాలా త్వరగా వాళ్ళతో కలిసిపోవడంతో అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆరుద్ర సాన్వి వైపు చూసి, నువ్వు ఏం అనుకోకపోతే నాకు కాస్త ఈ ల్యాబ్స్లో హెల్ప్ చేస్తావా, అంటే కొత్త కదా, అలవాటు అవ్వడానికి కాస్త టైం పడుతుంది అని సాన్వితో చెప్తాడు ఆరుద్ర. దానికి నువ్వు మరీ అంతలా మొహమాట పడాలా, తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పి అందరి కాంటాక్ట్స్ నెంబర్ని తీసుకొని అక్కడ నుండి చిన్న పని ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఆ మరోవైపు అజయ్ అంత ర్యాష్గా ఆన్సర్ చెప్పడం చూసిన నిరుపం,
అదంతా తన మీద ఉన్న కోపంతోనే చేస్తున్నాడు అని అర్థమవుతుంటే అజయ్ ముందు నా చెల్లి ఎక్కడా అని బేస్ వాయిస్లో అడుగుతాడు అజయ్ని. మళ్ళీ ఇద్దరు గొడవ పడేటట్టు ఉన్నారు అనుకున్న వీణా గారు నిరుపం చేయి పట్టుకుని ఆపుతూ, నిరుపం నువ్వు ఆగు అని అంటూ, అజయ్ మేము మా కూతుర్ని చూడాలి, తనని పిలుస్తావా అని అజయ్ వైపు చూస్తూ అడుగుతారు వీణా గారు. దానికి అజయ్ ఏదో చెప్పేలోగానే మమ్మీ, డాడీ, అన్నయ్య అని అంటూ నిహా మెట్లు దిగుతూ అజయ్ని దాటుకుంటూ వెళ్ళి నిరుపంని హగ్ చేసుకోబోతుంది నిహా. అప్పుడు దానికి అజయ్ అంతకన్నా ముందే నిహా చెయ్యి పట్టుకొని ఆపేయడంతో నిహా ఒక్కసారిగా అయోమయంగా అజయ్ వైపు చూస్తూ ఏంటి అజయ్ అని అడుగుతుంది. దానికి అజయ్ వెయిట్ నిహా, ముందు అన్నీ నీకే తెలుస్తాయిలే అని చెప్పి నిరుపం వైపు చూస్తూ నా వైఫ్ని చూడాలి అన్నారుగా, వచ్చింది తను, ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇక్కడే మాట్లాడండి, కానీ మాట్లాడే ముందు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తను ఇప్పుడు మీ కూతురు కాదు, అలాగే నీ చెల్లైతే అస్సలు కాదు అని నిరుపం వైపు చూసి కావాలనే అంటూ తను ఈ అజయ్ రామ్ వైఫ్ అని అంటాడు. ఆ మాటలకి నిరుపం తనకి వస్తున్న కోపం అణుచుకుంటూ అజయ్ వైపు కోపంగా ఏదో మాట్లాడబోతాడు. కానీ విజయ్ గారు నిరుపంని ఆపుతూ, నిహా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త చెప్తావా, అసలు ఏంటిది అంతా అని అయోమయంగా అడుగుతారు. అప్పటి వరకు అజయ్ మాటలే ఆశ్చర్యంగా అయోమయంతో వింటున్న నిహా తన తండ్రి మాటలకి ఒక్కసారిగా తేరుకుంటూ అది డాడ్ అని అంటూ, డాడ్, నేను అజయ్ ప్రేమించుకున్నాం, అందుకే ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, సారీ డాడ్, ఇలా ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అని తన చెయ్యి వదలమన్నట్టు అజయ్ వైపు ఒక్కసారిగా చూస్తూ చెప్తుంది నిహా. దానికి విజయ్ గారు కాస్త అయోమయంగా ఏంటి మీరు ప్రేమించుకున్నారా, మరి ఆ విషయం మాకు చెప్తే మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా అని అంటారు. అప్పటికే అజయ్ తన చెయ్యి వదలడంతో విజయ్ గారిని హగ్ చేసుకుంటూ సారీ డాడ్, ఐఎమ్ రియల్లీ సారీ అని చిన్నగా చెప్తుంది. దానితో విజయ్ గారు తిరిగి నిహాని హగ్ చేసుకుంటూ 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి మాకు ఇలాంటి షాక్ ఇస్తావా అని అడుగుతారు. దానికి నిహా సారీ అని మళ్ళీ చెప్తూ అక్కడే తన వైపు కోపంగా చూస్తున్న తన తల్లి వైపు చూస్తూ సారీ చెప్తున్నాగా అమ్మా, ఇంకా ఎంతసేపు అలా నా వైపు కోపంగా చూస్తారు అని తన అన్నయ్య అజయ్ వైపు కోపంగా చూడడం చూసి ఎక్కడ అజయ్తో గొడవ పడతాడో అని అనుకొని తన అన్నయ్య చెయ్యి పట్టుకొని, అన్నయ్య మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, ఈ విషయం మీకు మా పెళ్లి తర్వాత తెలిసినా మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకొని ఇలా చేశాము, కోపం తెచ్చుకోక అన్నయ్య అని నిరుపంని చిన్నగా హగ్ చేసుకుంటూ చెప్తుంది నిహా. ఆ మాటలకి నిరుపం చిన్నగా నిహాని హగ్ చేసుకుంటూ నీ మీద నాకేం కోపం లేదురా, నువ్వు ఇలా చేసినందుకు కూడా కోపం లేదు, కానీ ఒక మాట మాకు చెప్పి ఉండాల్సింది చూస్తూ అంటాడు అని అజయ్ వైపు చూస్తూ అంటాడు నిరుపం. దానికి నిహా ఏదే చెప్పేలోగానే అజయ్ మాట్లాడుతూ కొందరిలా అమ్మాయికి ఇష్టం లేకుండా అయితే పెళ్లి చేసుకోలేదులే బావా, నన్ను ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను అని ఒత్తి పలుకుతూ అంటాడు. అప్పుడు ఆ మాటలకి నిరుపం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఒక్కసారి కూడా ఏ కష్టం రాకుండా ఉండడానికే ఎప్పుడు నేను అండగా ఉంటాను అని, కానీ కష్టాలు పెట్టడానికి ప్రేమ ముసుగులో పెళ్లి చేసుకుంటే మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోను అని అజయ్ వైపు కోపంగా చూస్తూ చెప్తాడు నిరుపం. ఏంటి ఇక్కడ నీ చెల్లిని కష్టపెడితే అక్కడ నా చెల్లిని బాధ పెడతాను అని అంటున్నావా ఇండైరెక్ట్గా అని
నిరుపం వైపు సూటిగా చెప్తాడు అజయ్. ఆ మాటలకి నిరుపం చిన్న స్మైల్తో తను ప్రాణం తనని పెళ్లి చేసుకుందే జాగ్రత్తగా చూసుకోవడానికి. అది నీకు అర్థమైనా కాకపోయినా ఐ రియల్లీ డోంట్ కేర్, బట్ నా చెల్లిని బాధ పెడితే మాత్రం అని అంటూ ఇంకేం మాట్లాడకుండా టేక్ కేర్ రా అని నిహా నుదుటి మీద ముద్దు పెట్టి, నాకు ఆఫీసులో కాస్త వర్క్ ఉంది, నేను వెళ్ళి వస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు. అసలు అజయ్ మాటలు తన అన్నయ్య మాటలు అర్థం కానట్టు ఉండడంతో అన్నయ్య పెళ్లి చేసుకుంది అజయ్ చెల్లినా అని అయోమయంగా అనుకుంటూ అజయ్ వైపు చూస్తూ చెప్తుంది. అదంతా చూస్తున్న రఘు గారు నిరుపం అలా వెళ్ళిపోవడంతో విజయ్ మరియు వీణా గారుల వైపు చూసి, బావగారు చెల్లమ్మ ముందు వచ్చి కూర్చోండి అని చెప్తారు. ఆ మాటలకి విజయ్ గారు, లేదు బావా, మేము వెళ్తాము, మీరు మాత్రం మా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని చెప్తారు. దానికి ఆ విషయం మీరు ఇంతలా చెప్పాలా బావా, మాకు సాన్వి ఎలాగో మీరు తన గురించి అంతలా భయపడాల్సిన అవసరం లేదు, తనని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్తారు విజయ్ గారికి మరియు వీణా గారికి. అంతకు మించి ఇంకేం చెప్పాలో అర్థం కాక ఆ మాటలకి వీణా గారు అలాగే అన్నయ్య అని చెప్పి నేహా నుదుటి మీద ముద్దు పెట్టి, జాగ్రత్త తల్లి అని చెప్తారు. అమ్మా, నువ్వు మరీ నా గురించి అంతలా భయపడాల్సిన అవసరం లేదు, అజయ్ ఉన్నాడు కదా, తను నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు ఇంకేం ఆలోచించకుండా ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది. ఆ మాటలు విన్న అజయ్ నిహా వైపే ఆశ్చర్యంగా చూస్తే విజయ్ గారు చిన్నగా అజయ్ అని పిలిచి, అజయ్, తను నిన్ను నమ్మి వచ్చింది, తనని మాత్రం బాధ పెట్టకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా నీదే అని చెప్పి అక్కడి నుండి వీణా గారితో అక్కడి నుండి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోవడంతో అజయ్ నిహా వైపు ఒక్కసారిగా చూస్తూ, నువ్వు లంచ్ చేయి, నాకు కాస్త పని ఉంది అని చెప్పి నిహా మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అజయ్. అది చూసిన నిహా అజయ్ బిహేవియర్కి కాస్త వింతగా ఫీల్ అయితే, అంతలో తనని తన అత్తయ్య గారు పిలవడంతో ఆ ఇంట్లో వాళ్ళని ఫొటోస్లో చూసి ఉండడంతో పిలిచింది తన అత్తయ్య కావడంతో, హా చెప్పండి అత్తమ్మ అంటుంది. దానికి మాధురి గారు, వాడికి ఏదైనా పని ఉంటే అలాగే వెళ్ళిపోతాడురా, ముందు నువ్వు వెళ్ళి తిందురా అని చెప్పి నిహా వైపే చెప్తుంది. నిహా చెప్పేది వినకుండా నిహాని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు. కానీ రఘు గారు మాత్రం నాకు ఆకలి లేదు అని చెప్పి ఆయన గదిలోకి వెళ్ళిపోతారు రఘు గారు. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన నిరుపం వైపు అజయ్ చూసిన చూపు గుర్తుకు వస్తూ ఉంటే, ఖచ్చితంగా అజయ్ నిహాని పెళ్లి చేసుకుంది తన మీద కోపంతోనే అని అర్థం కావడంతో ఏం చేయాలో తెలియక చైర్లో వెనక్కి వాలుతూ కూర్చుంటాడు. అప్పటికే టైం ఈవినింగ్ అవుతూ ఉండడంతో సాన్విని పిక్ చేసుకోవాలి అని అనుకుంటూ కాలేజ్కి స్టార్ట్ అవుతాడు నిరుపం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇంతకీ నిరుపం చెల్లిని కావాలనే అజయ్ పెళ్లి చేసుకున్నాడా? ఇది పంతం కోసమా, ప్రేమ కోసమా? మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.